హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీజీపీజీ సెట్ 2025కి సంబంధించి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. ఏదైతే ఎంటెక్, ఎంమార్చ్, అదేవిధంగా ఎంఈకి సంబంధించి సెకండ్ ఫేజ్ యొక్క కౌన్సిలింగ్ డేట్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది వెబ్సైట్లో. మరి ఈ వీడియో తరపున స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. ఇక్కడ కౌన్సిలింగ్ డేట్స్ అని కూడా తప్పకుండా ప్రతి ఒక్క విద్యార్థి ముందుగా వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికి వీడియో షేర్ చేయండి. చూడండి, మనకి ఇక్కడ డీటెయిల్ నోటిఫికేషన్ ఇచ్చారన్నమాట. ముందుగా మనము ఇంపార్టెంట్ డేట్స్ చూద్దాం. ఇక్కడ ఒకసారి క్లిక్ చేస్తా ఉన్నాను. ఈ విధంగా అయితే మనకు టోటల్గా షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది. చూడండి, లైక్ ఇక్కడ వచ్చేస్తున్నమాట. మరి స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. ఇక్కడ ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ వచ్చేసి ఇక్కడ మనకు ఏదైతే 20 సెప్టెంబర్ స్టార్ట్ కావడం జరిగింది. ఇక్కడ 25 సెప్టెంబర్ వరకు అయితే ఇక్కడ ఎండ్ అవుతుందన్నమాట. ఇక్కడ ఎవరైతే ఇన్ కేస్ ఫస్ట్ ఫేజ్ లో కౌన్సిలింగ్ కి రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వారు మాత్రం ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అనమాట. ఇన్ కేస్ ఇక్కడ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే అవసరం లేదు, డైరెక్ట్ ఇక్కడ వెబ్ ఆప్షన్ ఇవ్వచ్చు. అదేవిధంగా డిస్ప్లే ఆఫ్ వెరిఫైడ్ లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ రిజిస్టర్ క్యాండిడేట్స్ అండ్ కాల్ ఫర్ కరెక్షన్ ఇఫ్ ఎనీ త్రూ ఈమెయిల్ అనమాట. మీకు సంబంధించి ఏమైనా అప్లికేషన్లో మిస్టేక్స్ ఉంటే ఎడిట్ చేసుకోవడానికి 28 సెప్టెంబర్ టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎక్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ ఫేజ్ 2 అనమాట. ఇక్కడ వెబ్ ఆప్షన్ ఇవ్వడానికి ఇక్కడ 28 సెప్టెంబర్ నుంచి 30 సెప్టెంబర్ వరకు అనమాట. యొక్క 2-3 డేస్ ఆఫ్ టైమింగ్ లో మీకు సంబంధించి ఏదైతే వెబ్ ఆప్షన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. అదేవిధంగా ఎడిట్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ అనమాట. మీకు సంబంధించి ఏమైనా వెబ్ ఆప్షన్ ఇచ్చిన తర్వాత ప్రియారిటీ చేంజ్ చేయడం కావచ్చు, అదేవిధంగా వెబ్ ఆప్షన్ సంబంధించి ఇంకా కొన్ని కాలేజ్ యాడ్ చేసుకోవడం కావచ్చు అనమాట. చూడండి, అక్టోబర్ 1 వరకు కంప్లీట్ చేసుకోవాలి టోటల్ గా వెబ్ ఆప్షన్ ఇవ్వడం. ఓకే, అదే విధంగా నెక్స్ట్ చూడండి, లిస్ట్ ఆఫ్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి ప్రిపేర్డ్ కాలేజ్ వైజ్ అండ్ విల్ బి ప్లేస్డ్ ఇన్ ద వెబ్సైట్ ఫేజ్ 2. అంటే మీకు సంబంధించి ఏదైతే ఒకసారి వెబ్ ఆప్షన్ ఇచ్చిన తర్వాత సీట్ అలాట్మెంట్ వచ్చేసామంటే ఇక్కడ ఏదైతే మనకు చూడండి అక్టోబర్ 6 రోజు అయితే ఇవ్వడం జరుగుతుంది సీట్ అలాట్మెంట్స్ వెబ్సైట్ లో. అదే విధంగా ఇక్కడ చూడండి, రిపోర్టింగ్ ఎట్ కాన్సన్ట్రేట్ కాలేజ్ ఫర్ వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఎలాంగ్ విత్ ట్యూషన్ ఫీ రిసిప్ట్ ఫేజ్ 2 అని ఇచ్చారనమాట. ఇక్కడ ఏదైతే మరి మీకు ఏ కాలేజ్ సీటు వస్తుందో ఆ కాలేజీలోకి వెళ్ళినమాట. మీకు సంబంధించి సీటు వచ్చిన కాలేజీకి వెళ్ళి మీరు ఏ ఆన్లైన్లో ఏ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేశారో ఒరిజినల్ డాక్యుమెంట్స్ విత్ 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ మీకు తీసుకువెళ్ళి మళ్ళీ ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది కాలేజ్ లోపల విత్ యువర్ ట్యూషన్ ఫీ రిసిప్ట్ అనమాట. అప్ టు మనకు టైం ఇచ్చారు. ఇక్కడ ఏదైతే 6th అక్టోబర్ నుంచి మనకు 9th అక్టోబర్ వరకు అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఓకే, ఇదనమాట ఇన్ఫర్మేషన్ ఇవ్వడం తరపు నుంచి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.